సంవర్గమానాలు అనేటువంటి అధ్యాయంలో ఆరో లెక్క అభ్యాసం 1.5లో ఆరో లెక్క చూద్దాం. ఇక్కడ ఆరో లెక్క ఏంటంటే log x plus y by 3 is equal to 1/2 log x plus log y అయినా x by y plus y by x విలువను కనుగొనండి. ఇక్కడ log x plus y by 3 is equal to 1/2 into log x plus log y అయిన x by y plus y by x విలువను కనుగొనండి. దీనిలో ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే log x plus y by 3 is equal to 1/2 log x plus log y అనేటువంటి ఇచ్చినటువంటి ఈ కండిషన్ని, ఈ నియమాన్ని తీసుకొని దీని ద్వారా దీని విలువని కనుక్కుంటాం. అంటే ఇది దీన్ని అలాగే ఉంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటిది log x plus y by 3ని అలాగే ఉంచి ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని మారుద్దాం. అంటే ఇది ఏమవుతుందంటే log x plus log y, log x plus log y ఏమవుతుంది, log xy అవుతుంది. log x into y, log xy. ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా ఏంటంటే since log x plus log y is equal to log xy, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. log x plus log y is equal to log xy. అంటే log m plus log n is equal to log mn, log mn ఈ ఫార్ములాని యూజ్ చేసాం. వేరియబుల్స్ ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, xy లైనా ఉండొచ్చు, mn లైనా ఉండొచ్చు. ఇంకొక ఫార్ములా ఏంటంటే n log m is equal to log m to the power of n, log m to the power of n. ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదేమవుతుందంటే log xy whole to the power of 1/2, ఇక్కడ log x plus y by 3. ఇక్కడ లాగరిథం ఉంది, ఇక్కడ లాగరిథం ఉంది. లాగరిథమ్స్ తొలగించగా ఇరువైపులా లాగ్ తొలగించగా ఇరువైపులా లాగ్ తొలగించగా ఏమవుతుంది, అప్పుడు లాగరిథమ్స్ రిమూవింగ్ లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్. x plus y by 3 is equal to xy whole to the power of half. ఇక్కడ ఇరువైపులా వర్గం చేయగా, ఇక్కడ హాఫ్ ఉంది కదా, క్యాన్సిల్ కావాలంటే వర్గం చేయాలి. ఇరువైపులా వర్గం చేయగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుంది, x plus y by 3 whole square is equal to xy whole to the power of half whole square అవుతుంది. ఈ రూట్కి స్క్వేర్కి ఈ టూకి క్యాన్సిల్ అవుతుంది. అంటే x plus y whole square by 3 square is equal to xy అవుతుంది.
ఇక్కడ x ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy అవుతుంది. అంటే ఇక్కడ x ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మళ్ళీ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమైంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా ప్రకారంగా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఇది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఈ డినామినేటర్లో ఉన్నటువంటి 3 స్క్వేర్ అటు పోతే న్యూమరేటర్లోకి వెళ్తుంది. 3 స్క్వేర్ xy అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 2xy అటు పోతే మైనస్ 2xy అవుతుంది. మైనస్ 2xy ప్లస్ 3 స్క్వేర్ మీన్స్ 3 ఇంటూ 3 9xy. సో x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 మైనస్ 2 7xy. ఇక్కడ ఈ xyని ఇటేపు తీసుకొస్తే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy బై అవుతుంది, డినామినేటర్కి వచ్చేస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ ఈ xyని సపరేట్ చేద్దాం. x స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy. x స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ x స్క్వేర్లో x ఇంటూ x ఉంటుంది, ఒక xకి ఇంకొక x క్యాన్సిల్, x బై y మిగులుతుంది. ఇక్కడ ఒక yకి ఈ yకి క్యాన్సిల్, y బై x మిగులుతుంది. దేర్ ఫోర్ x బై y ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇదే కదా అడిగింది. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ద ఆన్సర్. x బై y ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు 7వ లెక్క చూద్దాం. 7వ లెక్కలో 2.3 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ x. ఇక్కడ 7వ లెక్క చూద్దాం. 7వ లెక్కలో 2.3 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 0.23 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ 1000 అయినా 2.3 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అయినా 1/x మైనస్ 1/y విలువను కనుగొనండి. 1/x మైనస్ 1/y విలువను కనుగొనండి. 1/x మైనస్ 1/y విలువను కనుగొనండి. అది. సో ఇక్కడ కూడా ఇంతకుముందు లాగానే ఇచ్చినటువంటి కండిషన్ తీసుకుందాం. 2.3 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ 0.23 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000. అంటే ఇక్కడ 2 ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఈ 3 పదాల్లో ఈ 2 పదాలు ఒకసారి, ఈ 2 పదాలు ఒకసారి తీసుకుందాం. ఈ 2 పదాలు ఒకసారి, ఈ 2 పదాలు ఒకసారి తీసుకుందాం. అప్పుడు 2.3 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1000. మళ్ళీ 0.23 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000. ఇలా తీసుకుందాం. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? డెఫినేషన్ ఆఫ్ ద లాగరిథం. అంటే ఇఫ్ a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n, then we can write x is equal to log n base a. x is equal to log n base a. రెండిటికి సేమ్ ఫార్ములా అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద లాగరిథం. ఇక్కడ
ఏ ఈజ్ ఈక్వల్ టు 2.3 అనుకుంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.23 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లస్లో ఎక్సే ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాద్దామా? ఏ ఈజ్ ఈక్వల్ టు 2.3 అని, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సే ఉంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1000 అయింది. మరి యువతల పాటలో వచ్చేసి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 0.23 అని ఉంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఉంది. సో ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎన్ లాగ్ 1000 బేస్ ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2.3 ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2.3 ఇక్కడ బేస్ అవుతుంది, 2.3 బేస్ అవుతుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కాబట్టి y ఈజ్ ఈక్వల్ లాగ్ ఏ బేస్ ఎన్. లాగ్ ఏ అంటే 0.23 బేస్ 0.23 లాగ్ ఎన్ అంటే 1000. ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది ఏంటంటే log mn is equal to, since log m base n is equal to 1 by log n base m. అంటే ఇక్కడ 1 చేసినప్పుడు ఏమవుతుందంటే బేసు ఎన్ వాల్యూగా అవుతుంది, ఎన్ వాల్యూ బేస్గా, ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి 1 ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో దీంట్లో చూద్దాం ఈ ఫార్ములా ప్రకారంగా. అంటే ఇక్కడ 1/x తీసుకుందాం. 1/x వాల్యూ కావాలి కదా మనకు. 1/x మైనస్ 1/y అని ఇచ్చారు కదా ఇక్కడ, 1/x మైనస్ y. అందుకని 1/x వాల్యూ కనుక్కుంటే ఇదేమవుతుంది? 1/log 1/x is equal to 1/log 1000 బేస్ 2.3. మరి ఇక్కడ ఏమవుతుంది? ఇది 1/y is equal to 1/log 1000 base 0.23. So according to this formula, సో n వాల్యూ బేస్గా మారుతుంది, బేస్ వాల్యూ nగా మారుతుంది. దేర్ఫోర్ 1/x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2.3 బేస్ 1000. సో ఇక్కడ 1/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 0.23 బేస్ 1000. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? 1/x మైనస్ 1/y, 1/x మైనస్ 1/y అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 1/x వాల్యూ తెలుసు, 1/y వాల్యూ తెలుసు. ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్, అంటే ఇది ఇక్కడ ఏముంది? ఇక్కడ RHSలో లాగ్ 2.3 బేస్ 1000 మైనస్ లాగ్ 0.23 బేస్ 1000 ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే లాగ్ m మైనస్ లాగ్ n ఫార్ములా ప్రకారంగా ఉంది. అంటే లాగ్ m/n, లాగ్ m మైనస్ లాగ్ n ఈజ్ ఈక్వల్ లాగ్ m/n. లాగ్ 2.3 బై 0.23 బేస్ 1000. ఎందుకు? సిన్స్ log m/n is equal to log m మైనస్ log n. ఈ ఫార్ములా ప్రకారంగా దీన్ని ఇలా మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది log base 1000 means 10 cube. So here 2.3 by 0.23. So that is
230/23. 23 1 जा 23 2 जा 23 1 जा 23 10 जा అంటే 10 టైమ్స్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే 0.23 కదా, డెసిమల్ బదులు 2 ప్లేసెస్ పోతే పైకి వెళ్తుంది. ఈ డెసిమల్కి కింద 10 వస్తుంది. 10 క్యాన్సిల్. 23 1 जा 23 10 టైమ్స్ ఇట్ గోస్. అంటే log 10 వాల్యూ ఎంత వచ్చింది? log 10 బేస్ 10 క్యూబ్. మళ్ళీ ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫార్ములా ఏంటంటే log m బేస్ టు ది పవర్ ఆఫ్ ఏ ఉందనుకుంటే ఇది ఏమైతుంది? 1/a అవుతుంది. 1/a log m బేస్ n అవుతుంది. అంటే బేస్కి పవర్ ఉంటే 1/, అవుతుంది అనమాట. ఆ పవర్ 1/, ఇక్కడ ఏ పవర్ ఏ ఉంటే 1/a అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? 1/3 log 10 బేస్ 10. మళ్ళీ ఇంకో ఫార్ములా ఏంటి? log m బేస్ m ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా ప్రకారంగా 1/3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1/3. సో therefore 1/x minus 1/y is equal to 1/3. This is your answer. Right? Okay. Next question చూద్దాం. 8th question. So 8th question, 2 to the power of x plus 1, 2 to the power of x plus 1 is equal to 3 to the power of 1 minus x. 2 to the power of x plus 1 is equal to 3 to the power of 1 minus x అయినా x విలువను కనుగొనండి. అయినా x విలువను కనుగొనండి. సో ఇక్కడ 2 to the power of x plus 1, 2 to the power of x plus 1 is equal to 3 to the power of 1 minus x అని ఒక కండిషన్ ఇచ్చారు. ఇందులో దీన్ని సపరేట్ చేస్తే ఏమవుతుందంటే 2 to the power of x into 2 to the power of 1 అవుతుంది. సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్, యాడ్ ద పవర్స్. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను కూడుకోవాలి. ఇక్కడ ఘాతాంకాలను కూడారు కాబట్టి విడివిడిగా రాస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 3 to the power of n 1 ఇంటూ 3 to the power of minus x, 3 to the power of minus x అంటే 2 to the power of x, ఈ xని ఇటే తీసుకొస్తే డినామినేటర్లకు వస్తుంది. 3 to the power of minus x ఈజ్ ఈక్వల్ టు 3/2. అంటే 3 to the power of minus x హారంలో ఉంది కాబట్టి లవంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. చేంజ్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి పైకి వెళ్తే ప్లస్ అవుతుంది. 2 to the power of x ఇంటూ 3 to the power of x ఈజ్ ఈక్వల్ టు 3/2. 2 into 3 whole to the power of x ఈజ్ ఈక్వల్ టు 3/2. అంటే 6 to the power of x ఈజ్ ఈక్వల్ టు 3/2. అంటే again it is definition of the logarithm. If a power x is equal to n, then x is equal to log n base a. సమవర్గమాన నిర్వచనం ప్రకారం ఏం రాయొచ్చు? x is equal to log n, ఇది n అవుతుంది, ఇది a అవుతుంది. x is equal to log n base a. మళ్ళా log m base n ని log m by base n అని రాయొచ్చు. అంటే ఇది ఏమవుతుందంటే x is equal to log 3/2 by log 6 అవుతుంది. log 3/2 by log 6. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే log mn, log m base n is equal to log m by log n అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారంగా దీన్ని ఇలా రాసాం.
దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎక్స్ విలువ కనుక్కోమన్నారు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి log2 కరణీయ సంఖ్యన అకరణీయ సంఖ్యన మీ సమాధానాన్ని సమర్థించండి. log2 కరణీయ సంఖ్యన అకరణీయ సంఖ్యన మీ సమాధానాన్ని సమర్థించండి. log2 కరణీయ సంఖ్యన అకరణీయ సంఖ్యన. log2 కరణీయ సంఖ్యన లేదా అకరణీయ సంఖ్యన సమర్థించండి. అంటే దీన్ని ఒక విరోధాభాసం ద్వారా నిరూపించవచ్చు. అది ఎలాగంటే ఆన్సర్ ఎలా ఉంటుందంటే, సాధ్యమైనచో, ఇఫ్ పాసిబుల్ లెట్ us సపోజ్ అంటాం. సాధ్యమైనచో log2ని అకరణీయ సంఖ్య అనుకోము, ఒక అకరణీయ సంఖ్య అని భావించుము. అంటే దీన్ని విరోధాభాసం ద్వారా నిరూపించవచ్చు. అంటే ఒక ఎజంప్షన్ చేస్తాం, ఒక విధంగా భావిస్తాం. సో లాస్ట్కి చివరికి వచ్చిన తర్వాత ఒక విరుద్ధత అనేటువంటిది వస్తుంది, ఒక కాంట్రాడిక్షన్ వస్తుంది. కాబట్టి మన భావన తప్పు అని ఉంటుందన్నమాట ఈ నిరూపణలో. అది ఎలాగో చూద్దాం. అంటే log2ని ఎప్పుడైతే మనం ఒక అకరణీయ సంఖ్యని భావించామో, అకరణీయ సంఖ్యల్ని p/q రూపంలో రాయొచ్చు. కాబట్టి దేర్ఫోర్ log2ని కూడా p/q రూపంలో రాయొచ్చు. అంటే ఇక్కడ బేస్ 10 అనేది అండర్స్టూడ్ అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ లాగరిథమ్స్ నిర్వచనం ప్రకారం x log n బేస్ a. ఇది x అవుతుంది, ఇదేమవుతుంది x log n బేస్ a. అప్పుడేమవుతుంది a పవర్ x n a పవర్ x అవుతుంది. అంటే 2 10 to the power of p/q. అంటే ఇక్కడ n a పవర్ x అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైస్, సో దిస్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ ద లాగరిథం. అంటే సంవర్గమాన నిర్వచనం ప్రకారం. అంటే ఇక్కడ n అంటే n ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 n a పవర్ x అంటే 10 to the power of p/q. అంటే ఈ 10 to the power of p/qలో దీన్ని ఎలా రాయొచ్చు అంటే అంటే ఈ q అటువైపు వెళ్తే 1/q కదా.
ఈజ్ ఈక్వల్ 10 to the power of p whole to the power of 1 by q అంట. ఈ 1 by qని ఈ టైప్ తీసుకెళ్తే q అవుతుంది. అంటే qతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లయింగ్ qth పవర్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఇరువైపులా వర్గం చేయంగా అంటాం కదా, ఇరువైపులా q ఘాతం చేయగా, q యొక్క ఘాతం చేయగా అంటాం. ఇరువైపులా q యొక్క ఘాతంతో గుణించగా అప్పుడు ఏమవుతుందంటే 2 to the power of q అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 10 to the power of p. అంటే ఇక్కడ 1 by q ఇంటూ పవర్ q అంటాం కదా, ఈ క్యూ క్యాన్సిల్. ఇరువైపులా q ఘాతం చేయగా అప్పుడు ఏమవుతుందంటే 2 to the power of q ఈజ్ ఈక్వల్ 10 to the power of p అవుతుంది. అంటే 10ని మళ్ళీ మనము 2 into 5 అని రాయొచ్చు. 2 into 5 whole to the power of p అని రాయొచ్చు. 2 to the power of q ఈజ్ ఈక్వల్ 2 into 5. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 to the power of q ఈజ్ ఈక్వల్ 2 to the power of p into 5 to the power of p అని రాయొచ్చు. ఈ 2ని ఇటే తీసుకొస్తే ఏమవుతుందంటే 2 to the power of q by 2 to the power of p ఈజ్ ఈక్వల్ టు 5 to the power of p అవుతుంది. ఇప్పుడు ఇది 2 to the power of pని 11లోకి తీసుకెళ్తే 2 to the power of q into 2 to the power of minus p, that is equal 5 to the power of p. అంటే 2 to the power of q minus p is equal to 5 to the power of p. 2 to the power of q minus p is equal to 5 to the power of p. అంటే ఇక్కడ 2 to the power of q minus p అంటే qp విలువలు ఏమైనప్పటికీ ఇక 2 అనేటువంటిది 2 to the power ఏదైనప్పటికీ మనకు వచ్చేటువంటిది ఏంటంటే సరి సంఖ్య. ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. అదేవిధంగా 5 to the power of p, p ఏ విలువ అయినప్పటికీ ఒక బేసి సంఖ్య. అంటే ఇక్కడ సరి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు బేసి సంఖ్య అనేటువంటి ఒక విరుద్ధత వచ్చింది. ఇదే కాంట్రాడిక్షన్, ఒక విరుద్ధత అనేటువంటిది వచ్చింది. ఒక విరుద్ధత. కాబట్టి కావున మన భావన తప్పు. కావున మన భావన తప్పు. ఎందుకంటే ఒక సరి సంఖ్య ఎప్పటికీ ఒక బేస్ సంఖ్య కానేరదు. ఒక సరి సంఖ్య ఎప్పటికీ ఒక బేస్ సంఖ్య కానేరదు. ఒక సరి సంఖ్య కావున ఒక సరి సంఖ్య ఎప్పటికీ
బేసి సంఖ్యకు సమానం కాదు. ఒక సరి సంఖ్య ఎప్పటికీ బేసి సంఖ్యకు సమానం కాదు. దేర్ఫోర్ మన భావన తప్పు. దేర్ఫోర్ మన భావన తప్పు. అంటే మనము ఏమని భావించాము అంటే log 2 అనేది ఒక అకరణీయ సంఖ్య అని భావించాం. ఆ భావన అనేది తప్పు, ఎందుకంటే విరుద్ధత వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే log 2 ఒక కరణీయ సంఖ్య. log 2 ఒక కరణీయ సంఖ్య. log 2 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించవచ్చు. అంటే ఈ log 100 ఏమవుతుంది? కరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య సమర్థించుము. సాధ్యమైనచో log 100 ఒక అకరణీయ సంఖ్య. ఒక అకరణీయ సంఖ్య అని భావించుము. ఎప్పుడైతే ఇది ఒక అకరణీయ సంఖ్య అనుకున్నామో log 100 is equal to p/q ఫామ్లో ఉండాలి కదా, ఎందుకంటే అకరణీయ సంఖ్యలన్నీ p/q రూపంలో ఉండాలి. అంటే ఇది log ఇందాట్లానే base 10 is understood. X is equal to log n base a. X is equal to log n base a. A power x is equal to n. అంటే 10 to the power of p/q is equal to n is 100. 10 square. 100 means 10 square. ఇక్కడ భూములు సమానము కావున ఘాతాంకాలు కూడా సమానమవుతాయి. భూములు సమానము కావున ఘాతాంకాలు కూడా సమానమవుతాయి. దేర్ఫోర్ p/q is equal to 2. అంటే ఈ 2 అనేటువంటిది ఒక అకరణీయ సంఖ్య. దేర్ఫోర్ 2 అనేది అకరణీయ సంఖ్య. ఒక అకరణీయ సంఖ్య. దేర్ఫోర్ log 100 కూడా ఒక అకరణీయ సంఖ్య.
ఒక అకరణీయ సంఖ్య. సో దీన్ని ఇంకో రకంగా కూడా నిరూపించవచ్చు సింపుల్గా. ఎట్లా అంటే log 100 బేస్ 10 అండర్స్టూడ్ అనుకున్నాం కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే log 10 బేస్ 10, 100ని 10 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఈజ్ ఈక్వల్ టు లాగ్, అంటే ఈ 2 ముందుకు వస్తుంది అన్నమాట. 2 log 10 బేస్ 10 వస్తుంది. 2 log 10 బేస్ 10 అంటే దట్ ఈజ్ ఈక్వల్ 2 into 1. log 10 బేస్ 10 వాల్యూ ఈజ్ 1. 2 into 1 ఈజ్ 2. కాబట్టి ఈ 2 అనేది ఒక అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య. Therefore log 100 ఒక అకరణీయ సంఖ్య అని నిరూపించవచ్చు. ఓకే బాయ్. థ్యాంక్ యూ చిల్డ్రన్.